వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఐఎంఏ ఆధ్వర్యంలో ఘనంగా దసరా వేడుకలు. దుర్గామాతకు 108 రకాల నైవేద్యం. కర్నూలులో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. కర్నూలు దేవరగట్టు బన్నీ ఉత్సవంలో తీవ్ర విషాదం. యాదాద్రి చౌటుప్పల్ వద్ద హైదరాబాద్ నుండి విజయవాడ జాతీయ రహదారిపై భారీ వాహనాల రద్దీ. ఇక వివరాల్లోకి వెళ్తే, లలితమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు లోకేష్ తన 50వ రక్తదాన కార్యక్రమాన్ని చేశారు. రెడ్ క్రాస్ సొసైటీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గోవిందరెడ్డి పాల్గొని లోకేష్ను అభినందించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ తన సొంత తల్లి లలితమ్మ సమక్షంలో రక్తదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. రక్తదానం చేయడం వల్ల ఎంతో ఆరోగ్యం వస్తుందన్నారు. బాటిల్ అందరికి నమస్కారం. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు, అలానే గాంధీ జయంతి శుభాకాంక్షలు, దాంతోపాటు మన లాల్ బహదూర్ శాస్త్రి గారు జయంతి శుభాకాంక్షలు కూడా. ఈరోజు నా ఎప్పుడు సమాజ సేవలో భాగంగా నా 50వ రక్తదానాన్ని మా అమ్మగారితో చేస్తున్నా మొదటిసారి. సో కాబట్టి మా అమ్మగారికి ఎప్పుడు నేను రక్తదానం చేసినా తెలియదు. సో ఎందుకు చేస్తున్నా అంటే అమ్మని ఎందుకు పిలుచుకొచ్చినట్టు నా మొదటి రక్తదాత మా అమ్మగారే. నాకే కాదు, ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క జీవికి తల్లి మొదటి రక్తదాత. సో అలాంటి తల్లి మనకి రక్తాన్ని పంచి ఇచ్చినందుకు మనం కూడా రక్తదానం చేయడం వల్ల ఏంటంటే అమ్మ జన్మనిస్తే రక్తదాత పునర్జన్మనిస్తారు అన్నట్లు. సో మన కృతజ్ఞత భావంతో మన భారతదేశాన్ని రక్త కొరత లేని భారతదేశంగా 2047 మనము కంకణం కట్టుకొని ప్రతి ఒక్క భారతీయుడు బాధ్యతగా చేయాలని అందరికీ నేను విన్నపించుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే మనకి ఎలా అయితే 18 సంవత్సరాలు వచ్చినప్పుడు మనం ఓటు హక్కు ఎలా ఉపయోగించుకుంటామో అదొక హక్కుగా మనం భావిస్తాం. దాంతోపాటు మనం పౌరుడిగా మన బాధ్యతలు కూడా మనం నిర్వర్తించాలి. సో ప్రతి ఒక్క 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క వ్యక్తి మన హక్కుతో పాటు బాధ్యతగా ప్రతి ఒక్క 3 నెలలకోసారి ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ
18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలలోపు ఉన్న వ్యక్తి, ఆరోగ్యకరంగా ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కరూ 3 నెలల కోసం రక్తదానం చేయొచ్చు. సో దానివల్ల మనకి ఏంటంటే ఇవ్వడంతో మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. ఎందుకంటే మనకి రక్తశుద్ధి కూడా జరుగుతుంది. కేవలం మన ఏమంటే ఈ జీవంలో, ఈ సృష్టిలో స్త్రీలకు మాత్రమే ఆ రక్తశుద్ధి జరుగుతుంది, కానీ మనకి లేదు, మగవాళ్ళకి. ఈ రక్తశుద్ధిని ఇలా చేసుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. అలానే మనము మన భారతదేశాన్ని ఎప్పుడు ముందుకు నడిపించాలా. ఎందుకంటే నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. ఎప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా చూడలేదు. కాబట్టి నా చనిపోయే లోపల నేను మన భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని నేను 2047 నేను అంటే నా ప్రయత్నం నేను చేస్తాను. దాంతోపాటు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మన వికసిత భారత్ కోసం ప్రయత్నం చేద్దాం. సో సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. దసరా ఉత్సవాలు కర్నూలులో ఘనంగా జరుపుకున్నారు. దసరా పండుగ సందర్భంగా జమ్మి చెట్టుకు పూజలు చేసి ప్రదక్షిణలు చేశారు. కర్నూలులోని గోశాలలో జమ్మి చెట్టుకు పెద్ద సంఖ్యలో భక్తులు పూజలు చేయగా, మామిదాలపాడు గ్రామంలో తెదేపా నేత రామేశ్వరారెడ్డి ఆధ్వర్యంలో జమ్మి చెట్టుకు గ్రామస్తులు పూజలు చేశారు. కుమార్ నామధేయస్య కిరణ్ కుమార్ నామధేయస్య మిగతా వాళ్ళు కూడా వాళ్ళ విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభిమాత్రం మదో పూర్ణం దదాతి మధభ్యో శానీతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమానాయుస్తేజో దదాతి సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీ చ ప్రసన్న మమ సర్వదా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శమీ కమల పత్రాక్షి శమీకంటకధారిణి ఆరోహంతు శమీ వృక్షం ఆయుప్రాణం సురక్షితం. ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. విజయదశమి పర్వదినం రోజు శమీ వృక్షానికి రామేశ్వరరెడ్డి వారి కుటుంబ సభ్యులతో వాళ్ళ సహకారంతో ప్రతి సంవత్సరం సాయంకాలం ఈ శమీ దర్శనం యొక్క పూజ జరిపిస్తూ తీర్థ ప్రసాదాలు వచ్చిన వాళ్ళందరికీ ఇస్తూ ప్రతి సంవత్సరం మామజాలపాడు గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లానని శ్రీ రామేశ్వరరెడ్డి యొక్క ఆశయం. ఆయన యొక్క ఆశయానికి అనుగుణంగా ఈరోజు విజయదశమి రోజు పర్వదినం రోజు మా బ్రాహ్మణ సహాయంతో రామేశ్వరరెడ్డి గారి ఈరోజు పూజ జరిపి దిగ్విజయంగా అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చారు. గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి పాడి పంటలతో ఎటువంటి అనారోగ్య బాధ లేకుండా ఉండాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంలో విజయదశమి పర్వదినంగా ఆ గ్రామ ప్రజలందరికీ శుభాశీస్సులను అందిస్తున్నాము. శుభం భూయాత్. సుల్తానాబాద్ పట్టణంలోని పూసల భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో చైర్మన్ వలస నీలయ్య ఆధ్వర్యంలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి కుంకుమ పూజ 108 రకాల నైవేద్యాలను సమర్పించి హోమం చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ శ్రావణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు సంతోష్ రావు ముఖ్య అతిథులుగా హాజరై భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారి కృప అందరిపై ఉండి గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విరిజెల్లాలని కోరారు.
ఎవరు మాట్లాడదు उत्तरापोषणं समर्पयामि अस्तोपचारयं पादोपचारयं साधनीयं समर्पयामि श्री महिषासुरमर्दिनी देवताभ्यो नमः श्री दुर्गा देवताभ्यो नमः नैवेद्यं समर्पयामि महानैवेद्यं समर्पयामि ఇక్కడ అక్కలేదు కలిసం కలిసంలో నీళ్ళు కలిసం చెప్పి జై దుర్గా మాతాజీ, జై महिषासुरमर्दिनी, जय बोलो दुर्गा माता की, जय बोलो महालक्ष्मी माता की, जय बोलो महासरस्वती माता की, अखिलांड कोटि ब्रह्मांड नायकी श्री महिषासुरमर्दिनी माता की। కర్నూలు నగరంలోని నూతనంగా వచ్చిన జిల్లా కలెక్టర్ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి అనంతరం ఎమ్మెల్యే కలెక్టర్తో ఎమ్మిగనూరు నియోజకవర్గం అభివృద్ధిపై చర్చించారు. ఎమ్మిగనూరు టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి చేపట్టాలని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్క్, ఎంఎస్బి పార్కుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటారని చెప్పారు. అలాగే గాజులు దిన్నె ప్రాజెక్టుకు నిధులు కేటాయించి అభివృద్ధి చేపట్టాలని, పశ్చిమ ప్రాంతంలో అధిక వర్షాల వల్ల పత్తి రైతులు నష్టపోయిన నేపథ్యంలో వారికి ప్రభుత్వం సహాయం అందేలా చూడాలని, అలాగే ఎమ్మిగనూరు అన్ని విధాలుగా డెవలప్ చేసే విధంగా చూడాలని ఆయన జిల్లా కలెక్టర్ కోరినట్టు ఎమ్మెల్యే వెల్లడించారు. మిమ్మల్ని తెచ్చి ఎస్సీ కాలనీలో కలిపినారు, మిమ్మల్ని తెచ్చి ఎక్కడో కలిపినారు. వాళ్ళకి జీవనోపాధి పెంచడానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తాం. దాంట్లో భాగంగా ఈరోజు నూతనంగా వచ్చినటువంటి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మా ఎమ్మిగనూరు నియోజకవర్గం జరగాల్సిన అభివృద్ధి, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో జరుగుతున్న విషయాలలో కలెక్టర్ గారితో చర్చించడం జరిగింది. ముఖ్యంగా టెక్స్టైల్ పార్కుకు సంబంధించి ఆ యొక్క ల్యాండ్ ఎలినేషన్ కానీ, అదేవిధంగా ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ పార్క్లో రానున్న రోజుల్లో ఒక మంచి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తేవాలని చెప్పి దాని మీద కూడా చర్చించడం జరిగింది. అదే రకంగా గాజులు దిన్నె ప్రాజెక్ట్ మాకు వెస్ట్రన్ పార్ట్స్లో ఉన్నటువంటి ఏకైక రిజర్వాయర్, దానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కానీ, గేట్స్ కానీ ఇంకా కూడా ఆ యొక్క నిధులను కేటాయించి త్వరితగతిన ఆ కార్యక్రమాలు పూర్తి చేయాలని చెప్పి. మూడవది రైతులకు సంబంధించి ఏదైతే ఈరోజు అధిక వర్షాల వల్ల పత్తి కాటన్కి సంబంధించిన రైతులందరూ అధిక వర్షాలతో చాలా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. వారికి ఆ రైతాంగానికి ప్రభుత్వం తరఫున సహాయం అందించాలని చెప్పి వాటి మీద కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుంటారు.
గాంధీ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి మాట్లాడారు. ఈరోజు మహాత్మా గాంధీ గారి యొక్క 156వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా దేశవ్యాప్తంగా అందరూ ఈరోజు పాల్గొనడం జరుగుతూ ఉంది. ముందుగా ఇదే రోజు అక్టోబర్ 2 దసరా పండుగ ఉంది కాబట్టి వారికి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలకు వచ్చిన నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మహాత్మా గాంధీ అంటే వారు ఈ దేశంలో సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన తర్వాతనే ఈ దేశాన్నంతా యూనిట్గా తీసుకొచ్చి ఈరోజు 1947లో స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. దీని కొరకు వారు స్వాతంత్ర సమయంలో ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేసి మనకు స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. ఈరోజు జాతీయంగా మనం వారిని కొలుస్తూ ఉన్నామంటే కూడా వారి ఆశయాలను ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కొనసాగించాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రాబోయే కాలంలో కొంతమంది అక్కడిక్కడ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మహాత్మా గాంధీ ఏదో దేశానికి నష్టం చేసినని మాట్లాడుతూ ఉన్నారు. ఈ స్వాతంత్ర ఉద్యమంలో దాదాపు 150 సంవత్సరాలు జరిగినటువంటి స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కడ కూడా ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు పార్టిసిపేట్ కాలేదు. అప్పుడు బీజేపీ అనే పార్టీ కూడా లేదు. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహాత్మా గాంధీ గుర్తించి వారి యొక్క ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు నెలకొల్పినటువంటి ప్రపంచంలో ఈరోజు భారతదేశానికి దిశ దశ వెన్నుముక మహాత్మా గాంధీ గారు. కాబట్టి వారి యొక్క ఆశయాలను కాంగ్రెస్ పార్టీ కొనసాగించాలని కూడా మరొకసారి మా యొక్క కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా ఈ దేశ ప్రజలందరినీ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. జై ఈరోజు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరంలోని పద్మనగర్ కార్యాలయంలో స్వాతంత్ర పోరాటం యోధుడు స్వాతంత్రం రావడానికి ముఖ్య కారణం మహాత్మా గాంధీ గారి 156వ జయంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ కార్యాలయంలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. స్వతంత్ర ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన గాంధీ గారు ప్రపంచవ్యాప్తంగా వారి విగ్రహాలు ఉన్నాయంటే మనకెంతో గర్వకారణం. గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో చదువుకుంటుండు కూడా మధ్యలో ఆపేసి స్వతంత్ర ఉద్యమం కోసము వారి వెంట అన్ని కులాల వారు ఐక్యంగా ఉండి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, అంబేద్కర్ గారు, నెహ్రూ గారు చాలామంది స్వతంత్ర సమాజయోధులు వారి వెంట ఉండి స్వతంత్ర రావడానికి ముఖ్య పాత్ర పోషించిన వారి జయంతి జరుపుకోవడం మనకు గర్వకారణం. వారు ఉద్యమంలో ఎన్నో ఒడిదుడుకులు ఉండి ఎన్నో జైలు జీతాన్ని కూడా అనుభవించినారు. ఈరోజు కొందరు అంధభక్తులు ఆర్ఎస్ఎస్ వారు వారి విగ్రహానికి కానీ వారి చిత్రపటాన్ని కానీ కించపరిచే విధంగా కొన్ని కామెంట్లు పెడుతున్నాడు. తప్పు. ఎందుకంటే గాంధీ గారు చేపట్టే మీరు ఈ విధంగా ఉన్నారు, లేకుంటే మీరు తెల్లదొరలా చెప్పులు మోస్తూ వాళ్ళ కాళ్ళు నాకుతూ ఉంటుండే. ఇప్పుడు ఎందుకంటే గాంధీ గారు లేకపోతే ఇప్పుడు స్వతంత్రం రాకపోతుండే మేము ఇంత స్వేచ్ఛంగా ఉండకపోతున్నాం. ఇప్పుడు కూడా
ఆ తెల్లదొరల పాలన ఉంటుండే. కాబట్టి ఈరోజు గాంధీ గారి జయంతి సందర్భంగా మనందరం వారి అడుగుజాడలు నడిచి వారి ఆశయానికి కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ పక్షాన కోరుచున్నాను. దేవరగట్టు బన్నీ ఉత్సవాల సందర్భంగా కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలోని గ్రామాలలో ప్రజలు 2 వర్గాలుగా విడిపోయి కట్టల సమరంలో 4 చనిపోగా మరియు 10 మందికి పైగా గాయాల పాలు కావడం జరిగింది. సనాతన ధర్మంలోని భాగమే ఈ సాంప్రదాయం. అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టిన బన్నీ ఉత్సవాలలో ఇది ఒక చర్య. తీసుకొని పోతున్నది మస్తు మొత్తం బయలు పడేసారు నీ అల్లగా ఇదేలే బ్యాచ్ 6 రోజు అన్నీ దానికి నెత్తి పల్లి పెంచుడు కానీ నెత్తికి మళ్ళీ మళ్ళీ కట్టుకొచ్చాడు. కొడుకులు వచ్చింది ఉమ్మడి అల్లు కొట్టే నీ అలా కసరి మీద పడేదిగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ ఆకుల శైలజ ఆధ్వర్యంలో దసరా వేడుకలను ఐఎంఏ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఇంటికి దీపం లాంటి వారని, మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుకోవాలని, ఈ మధ్య కాలంలో మహిళలకు రొమ్ము క్యాన్సర్, గర్భకోశ క్యాన్సర్ అధికంగా వస్తున్నాయని, మహిళలు సకాలంలో క్యాన్సర్ను గుర్తించి చికిత్స తీసుకున్నట్లయితే క్యాన్సర్ను నివారించవచ్చని, మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోశాఖాధికారి డాక్టర్ నీలిమ, కరీంనగర్ జిల్లా వైద్యులు పాల్గొన్నారు. డాక్టర్ నీలిమ, కోశాధికారి డాక్టర్ మహేష్,
సెక్రటరీగా. ఈ IMA 2025 to 2026 టైంలో మేము మా బాడీ తరఫున లేడీస్కి ప్రతి ఇంట్లో కూడా ఇళ్ళలే దీపం లాంటిది. సో లేడీ ప్రెసిడెంట్గా నేను వచ్చినందుకు ఆడవాళ్ళకి ఆరోగ్యరీత్యా కొన్ని కమ్యూనిటీ బేసిస్ సర్వీసెస్ చేయాలనుకుంటున్నాం మేము. ఈ మధ్య క్యాన్సర్ బాగా ప్రివలెంట్గా ఉంది. క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే రొమ్ము క్యాన్సర్, గర్భకోశ క్యాన్సర్లు వస్తున్నాయి. సో వాటిని మనం ఎలా తొందరగా డయాగ్నోస్ చేసి వాటి ట్రీట్మెంట్ ఇప్పించడానికి సొసైటీకి హెల్ప్ చేయాలని మేము అనుకుంటున్నాము. ఈ సంవత్సరం అంతా ఆరోగ్యం రీత్యా లేడీ డాక్టర్లు కూడా తమ హెల్త్ని నెగ్లెక్ట్ చేసుకుంటుంటారు. సో మేము మా ఆరోగ్యం చూసుకుంటూ మా కుటుంబాలను చూసుకుంటూ సొసైటీకి హెల్ప్ చేసుకుంటూ ఉండాలని ఈ రకంగా సర్వే జన సుఖినో భవంతు అని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. సార్, IMA ట్రెజరర్ని. ఈరోజు విజయదశమి సందర్భంగా IMA హాల్లో మేము శమి పూజ నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరము IMA హాల్లో డాక్టర్స్ వైద్యుల మండలము వచ్చి ఇది పూజ అనేది చేస్తూ ఉంటాము. ఈ సంవత్సరానికి గాను 65 మంది వైద్యులు వారి కుటుంబాలు అందరూ వచ్చి మన తెలంగాణ ట్రెడిషన్ అయిన జమ్మి ఆకులు బంగారాన్ని పంచుకోవడము, ఒకరికి ఒకరు ఇచ్చుకొని వాళ్ళ ఆశీర్వాదములు తీసుకోవడము జరిగింది. ఒకటి ఏమిటంటే ఇప్పుడు బయట ఫుడ్ దొరకదు కాబట్టి మా మేడం గారు అండ్ మా సార్ వాళ్ళ ఇంట్లో అన్ని ప్రసాదాలు చేసి వెజిటేరియన్ తెలంగాణ స్పెషల్ డిషెస్ చేసి అందరము సెలబ్రేట్ చేసుకున్నాము. మేడం చెప్పినట్టు మాకు ఈ ఇయర్లో చాలా ప్రోగ్రామ్స్ మేము కమ్యూనిటీ బేస్డ్ ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటున్నాము. వాటికి మీ తోడ్పాటు కూడా కావాలని కోరుతున్నాము. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.